హలో అండి. మల్టిపుల్ మైలోమా అనే వ్యాధి తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మల్టిపుల్ మైలోమా అనేది ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అనమాట. ఇది బోన్ మ్యారోలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే బోన్ మ్యారోలో క్యాన్సర్ మొదలవుతుందో ఇది నార్మల్ బోన్ మ్యారో తాలూకా ఫంక్షనింగ్‌ని తగ్గించేస్తూ ఉంటుందనమాట. సో, నార్మల్ బోన్ మ్యారో ఫంక్షనింగ్ తగ్గిపోవడం వల్ల వీళ్ళలో ఎనీమియా డెవలప్ అవుతుంది పేషెంట్స్‌లో. ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం. కొంతమందిలో ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అరుదుగా. నార్మల్‌గా అయితే హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ మల్టిపుల్ మైలోమా అనేది చిన్న పిల్లల్లో రాదు. ఆహ్, కామన్‌గా ఎల్డర్లీ పీపుల్‌లో వస్తుంది. అంటే ముసలి వాళ్ళలో ఎక్కువగా వస్తుందన్నమాట. 50, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. అరుదుగా 30, 40 ఇయర్స్‌లో కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం. చిన్న పిల్లల్లో అయితే ఖచ్చితంగా ఇది రావడం అనేది ఇంతవరకు చూడలేదు. సో, ఓన్లీ హిమోగ్లోబిన్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా ఇందులో ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అనేది బోన్ మ్యారో డిజార్డర్ వల్ల పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే బోన్ తాలూకా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బోన్స్ మెత్తబడిపోవడం వల్ల. అదే కాకుండా ఈ మల్టిపుల్ మైలోమాలో అబ్నార్మల్ ప్రోటీన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి బ్లడ్‌లోకి. ఈ రిలీజ్ అయిన అబ్నార్మల్ ప్రోటీన్స్ కిడ్నీని కూడా పాడు చేస్తూ ఉంటాయి. సో, కామన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఎనీమియా అంటే బ్లడ్ తగ్గిపోవడం, నడుము నొప్పి, ఇంకెక్కడైనా బోనీ పెయిన్స్ వస్తూ ఉండడం డ్యూ టు ఫ్రాక్చర్స్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కిడ్నీ ఫెయిల్యూర్. అంటే కిడ్నీ ఫంక్షనింగ్‌లో తేడాలు రావడం. ఈ 3 కాంబినేషన్‌లో ఎల్డర్లీ పీపుల్‌లో మనం టెస్టుల్లో కనిపెట్టేటప్పుడు మల్టిపుల్ మైలోమా ఉందనేది సస్పెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట.